హాయ్ ఫ్రెండ్స్, కేవలం 2 విషయాల గురించి మీరు నేర్చుకోగలిగితే ఎలాంటి ఫీల్డ్లోనైనా మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉండొచ్చు. టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, శామ్ ఆల్ట్మన్ వీళ్ళందరూ టెక్నాలజీ ఇంకా మార్కెటింగ్లో మాస్టర్స్. చాలామంది టెక్నాలజీ ఇంకా మార్కెటింగ్ మన కోసం కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కోసం అని మాత్రమే అనుకుంటారు. కానీ మీరు టీ అమ్మినా, రెస్టారెంట్ నడుపుతున్నా, సొంత షాప్ ఉన్న స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా, జిమ్ ట్రైనర్, డాక్టర్, సిఏ, లాయర్, ఇంజనీర్, మీ ప్రొఫెషన్ ఏదైనా అవ్వని, మీకు ఈ 2 స్కిల్స్ చాలా అవసరం. మీరు కస్టమర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడగలిగితే మీరు బిజినెస్లోనే కాదు, మీ లైఫ్లో ఉన్న 90% ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. కస్టమర్ లాంగ్వేజ్ మాట్లాడగలిగే వాళ్ళు తమ ప్రొడక్ట్స్ లాభాలకు అమ్మడమే కాకుండా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ కూడా నిర్మించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ తీసుకోండి. వాళ్ళ మార్కెటింగ్ ప్రజెంటేషన్లు టెక్నికల్ స్పెసిఫికేషన్ల గురించి ఉండదు. హై పిక్సెల్ డెన్సిటీ లాంటి పదాలు వాళ్ళు ఎప్పుడూ కూడా వాడరు. దానికి బదులు రెటీనా డిస్ప్లే అనే సింపుల్ వర్డ్ని యూజ్ చేస్తారు. అలాగే 5G స్టోరేజ్ అనే టెక్నికల్ టర్మ్ని వాడకుండా 1000 సాంగ్స్ స్టోరేజ్ కెపాసిటీ అని కస్టమర్కి అర్థమయ్యే భాషలో వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ సింపుల్ అండ్ క్లియర్గా ఉండేలా చూసుకుంటారు. ఫోన్ వాటర్ ప్రూఫ్ అని చెప్పడం ద్వారా ఎక్కువ మంది అంత అటెన్షన్ చూపించకపోవచ్చు. కానీ అదే ఫోన్ను నీటి అడుగున తీసుకువెళ్ళి ఒక సెల్ఫీ తీసి పంపించడం అనేది ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వరల్డ్ థిన్నెస్ట్ ల్యాప్టాప్ అని ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి స్టీవ్ జాబ్స్ పెద్ద పెద్ద కమర్షియల్ యాడ్స్ ఇవ్వలేదు. జస్ట్ స్టేజ్ మీదకు వెళ్ళి ఒక ఎన్వలాప్లో నుంచి ఆ ల్యాప్టాప్ను బయటకు తీశాడు. దీని కారణంగా కస్టమర్కి కంపెనీతో పాటు ప్రోడక్ట్తో కూడా డైరెక్ట్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ డేవిడ్ ఓగిల్వీ రోల్స్ రాయిస్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్లో టెక్నికల్ టర్మ్స్ వాడకుండా గంటకు 60 మైళ్ళ వేగంతో వెళ్లే ఈ కారులో కేవలం మన వాచ్ చేసే టిక్ టిక్ సౌండ్ తప్ప మరే ఇతర శబ్దం వినిపించదు అని యాడ్ ఇచ్చాడు. దీనర్థం కారు ఎంత ప్రీమియం ఫీల్ ఇస్తుందో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. సో ఎవరైతే ప్రోడక్ట్ గురించి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పగలరో జనాలు అలాంటి ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొంటారు. దానిపైనే అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ 8 లేదా ఇతర ఏ యాపిల్ ప్రోడక్ట్ చూసినా ఏళ్ల తరబడి ఈ కంపెనీ కేవలం సింప్లిసిటీ నమ్ముకుంటూ ఇవాళ ఓల్డ్ క్లాస్ కంపెనీగా అవతరించింది. మీకు డౌట్ ఉంటే ఒకసారి పెద్ద కంపెనీల లోగోలు, వెబ్సైట్లు, ప్రొడక్ట్ డిజైన్ను చూడండి. అన్నీ సింపుల్గా చాలా క్లియర్గా ఉంటాయి. ఈ రోజు నుంచి మీరు మీ కస్టమర్లు, క్లయింట్స్ లేదా వినియోగదారులతో మాట్లాడుతున్నప్పుడు, మీ ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు, ఏదైనా బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పాలి అనుకున్నది వీలైనంత సింపుల్గా, క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించండి. మార్కెటింగ్లో ఇది కీలక అంశం. కేవలం కస్టమర్లు మాత్రమే కాదు, అందరూ సింపుల్గా మాట్లాడేవారనే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యధిక డబ్బు ఏ ఫీల్డ్లో సంపాదించవచ్చు అనగానే చాలామంది రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ గురించి చెప్తారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన అన్ని ఫీల్డ్స్లో కామన్గా ఉండే జాబ్ ఏదో తెలుసా? కాపీ రైటింగ్ అండ్ మార్కెటింగ్. కాపీ రైటింగ్ అంటే ఏంటి? మీ మాటలు కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా రాసే యాడ్స్ను కాపీ రైటింగ్ అంటారు. పెద్ద పెద్ద బ్రాండ్స్కు చెందిన ప్రొడక్ట్స్ డిజైన్ చూడండి. అవి స్టార్టింగ్లో కాస్త డిఫరెంట్గా, కాంప్లెక్స్గా కనిపించినా లాస్ట్కి వచ్చేసరికి సింపుల్గా మారిపోతాయి. కానీ కేవలం సింప్లిసిటీని ఫాలో అవుతే సక్సెస్ కాలేం. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ కూడా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. వరల్డ్స్ గ్రేటెస్ట్ పెయింటర్ లియోనార్డో చెప్పిన ఒక కోట్ ప్రకారం, సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. దీని అర్థం ఏం చేసినా చివరికి ఆగాల్సింది సింప్లిసిటీ దగ్గరే. మీ కంటికి అందంగా కనిపించే వస్తువు పైన మీరు గత కొన్ని నెలల్లో ఎంత ఖర్చు చేశారు? ఐఫోన్ 11, కారు, బట్టల కోసం జనాలు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే అవి మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఎక్కువ వాటిపై ఖర్చు పెడుతున్నాం. సో హ్యాపీ ఫీలింగ్ని ఎలా అమ్ముకోవాలో మీకు తెలిసి ఉండాలి. స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా ప్రతిదీ సింపుల్ అండ్ క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఐఫోన్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్లోనే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. కానీ ఎక్కువ మంది ఐఫోన్ కొంటారు. కారణం డిజైన్. మార్కెట్లో మనం ఏది కొన్నా ప్యాకింగ్ చూస్తాం, అందులో కూడా డిజైన్ ఉంటుంది. నార్మల్ కాఫీ కప్ కన్నా స్టార్బక్స్ కాఫీ కప్ నచ్చుతుంది బికాజ్ ఆఫ్ డిజైన్. ఇలా ప్రతి దాంట్లో కస్టమర్ డిజైన్ గురించి చూస్తాడు. అందుకే గ్రాఫిక్ డిజైన్ కూడా తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోకపోయినా బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. ఫోటోషాప్ లేదా కాన్వా, లోగో డిజైన్, ఫాంట్స్, టైపోగ్రఫీ ఏది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది తెలిసి ఉండాలి. డిజైన్ గురించి ఎందుకింత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంటే ఒక ప్రొడక్ట్ తయారీలో డిజైన్ అనేది కీ రోల్ పోషిస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఏదైనా పని కావచ్చు, మనకు నచ్చకపోవచ్చు. అందులో చేంజెస్ చేస్తూ ఆ వస్తువు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అంచనా వేస్తూ మార్పులు చేస్తూ ఉంటాం. దాన్నే బ్యాలెన్స్ చేయడం అంటారు.
డిజైన్ అనేది ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. డిజైనింగ్ నేర్చుకోవాలి అంటే మీకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ కారణంగా కొన్ని అడ్వాంటేజెస్తో పాటు మరికొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి లేదా అసలు చేయకూడదు అనే ఆలోచన వస్తుంది. దీని కారణంగా మనం చేసే పనులను వాయిదా వేస్తూ వస్తాం. ఇకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ బ్రెయిన్లో పర్ఫెక్షన్ అనే ఒక థీమ్ క్రియేట్ అయ్యి మీలో రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, థింకింగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది. ఏదేమైనప్పటికీ మనలో ఒక అబ్సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. తెలివితేటలు, ఐక్యూ, ఫినాన్షియల్ సపోర్ట్, నెట్వర్క్ ఇవన్నీ అబ్సెషన్ ఉన్న వ్యక్తి ముందు నిలబడలేవు. లియోనార్డో డావిన్సీ లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. అతను ప్రతి పెయింటింగ్పై కొన్ని సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తాడు. అయినా కానీ అతను సాటిస్ఫై అవ్వలేడు. అంతెందుకు, ప్రసిద్ధ పెయింటింగ్ మొనాలిసా డ్రా చేయడానికి అతనికి 10 సంవత్సరాలు పట్టింది. స్టీవ్ జాబ్స్ కూడా అంతే. ఉదాహరణకు మ్యాక్ కంప్యూటర్ లోపల వైరింగ్ అనేది ఒక అట్రాక్టివ్ వేలో వైండ్ చేయాలి అని తన టీంతో చెప్పాడు. వాస్తవానికి మెషిన్ తప్ప మరెవరూ కంప్యూటర్ ఓపెన్ చేసి లోపల ఏముందో అని చూడరు. ఒకవేళ ఏ మెకానిక్ అయినా ఓపెన్ చేసి చూడాలి అనుకున్నా దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పర్ఫెక్షనిస్ట్గా ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు కూడా తెలిసి ఉండాలి. ప్రతి చోట నేను పర్ఫెక్షనిస్ట్గా ఉంటాను అంటే లైఫ్లో ఎక్కువ సక్సెస్ కాలేము, అలాగే ఇబ్బందులు కూడా వస్తాయి. ఇప్పుడు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను అడిగే క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీ జీవితాన్ని మీరు ఊహించని స్థాయికి తీసుకువెళ్ళచ్చు. అందరిలో ఒక భయం ఉంటుంది. ఒకవేళ నేను కూడా అబ్సెస్ అయిపోతే, టైం స్పెండ్ చేసి కష్టపడి ఫోకస్ చేసినప్పటికీ డబ్బులు సంపాదించలేకపోతే చేసిన కష్టం అంతా వృధా అవుతుంది అని భయపడుతూ ఉంటారు. ఇలా అనిపించడం సహజం. ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ప్రయత్నించాలనే సంకల్పాన్ని కోల్పోతాం. దీని పరిష్కారం గురించి నేను మీకు చెప్పను, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ లీడర్స్ మీకు బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. అందులో నెంబర్ 1 వారెన్ బఫెట్ ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ప్రపంచం అత్యాశతో ఉన్నప్పుడు కాస్త భయపడండి. అదే ప్రపంచం భయపడుతున్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి. అది కేవలం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే కాదు, ఇది మీరు చేసే పనిలో టైంతో పాటు ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా వర్తిస్తుంది. రిజల్ట్స్ రాకపోతే ఏం జరుగుతుందోనని చాలామంది టైంతో పాటు ఎనర్జీని కూడా ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. స్కిల్స్ నేర్చుకోకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తూ మీరు జీవితంలో ఏదీ నేర్చుకోలేరు. ప్రపంచం సక్సెస్ వైపు పరిగెడుతున్నప్పుడు మీరు కాస్త రెస్ట్ తీసుకుని స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. నేర్చుకునే స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఏదో ఒక ఫీల్డ్లో లేదా ఏదో ఒక స్కిల్ పైన పట్టు సాధించండి. తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రపంచం కాస్త స్లో అయినప్పుడు, అంటే మార్కెట్లో డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్తో మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ఒకవేళ శతవిధాల ప్రయత్నించినప్పటికీ అనుకున్నది సాధించలేకపోతే ఏంటి అనే ప్రశ్నకు ఇది మొదటి సమాధానం. రెండవ సొల్యూషన్ పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఇచ్చిన అమేజింగ్ మెసేజ్ ఏంటి అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్కు సరిగ్గా అటెన్షన్ దొరకదు, ఎందుకంటే ఎవరూ దాని గురించి మాట్లాడరు కాబట్టి. ఈ ప్రపంచంలో మీరు సాల్వ్ చేయాల్సిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లంని మీరు పరిష్కరించడం ద్వారా మీకు సక్సెస్ దొరుకుతుంది. మూడో సొల్యూషన్ హోవార్డ్ మార్క్స్ ఇచ్చాడు. మీరు టాప్లో ఉండాలి అనుకుంటే ఒక గుంపులో కాకుండా ఇండివిడ్యువల్గా ఉండండి. ఎందుకంటే గ్రూప్ లేదా ఒక సమూహం కేవలం సక్సెస్ స్టోరీస్ని మాత్రమే ఫాలో అవుతాయి, కానీ ఇండివిడ్యువల్ ఐడియాతో, కొత్త థాట్స్తో ఎవరూ ముందుకు రారు. ఇండివిడ్యువల్గా ఉండి రేర్ స్కిల్స్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు కాబట్టి సక్సెస్ కామేమో అనే భయం పుడుతోంది. కానీ మీరు అలా ఆలోచించకుండా ఒక రేర్ థాట్స్తో స్కిల్స్ డెవలప్ చేసుకుని కావాల్సినంత టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ మీకు వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.